హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 42వ భాగాన్ని వినేద్దాం. సరిగ్గా 10 నిమిషాల తర్వాత రాజ్ ఆఫీస్కి చేరుకుంటుంది ప్రియ. ప్రియని ఆఫీస్లో చూసిన వాళ్ళందరూ తనని అలానే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే మన ప్రియ అంత బాగుంటుంది. లైట్ లెమన్ ఎల్లో శారీలో మెరిసిపోతూ ఉంటుంది. ప్రియ నేరుగా రాజ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది. రాజ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రియని చూసి కాల్ హోల్డ్లో పెట్టి, అమ్మో నువ్వు ఇక్కడ ఏం చేయమంటారు? మా ఆయన పనిలో పడితే భోజనం కూడా చేయట్లేదు. అందుకే కట్టుకున్నందుకు నాకు తప్పుతుందా? నేను మా ఆయన గారికి క్యారేజ్ తీసుకొనొచ్చాను అంటుంది. రాజ్ ప్రియ అన్నదానికి నవ్వేసి, ఓహో! అవునా? మీ ఆయన లంచ్‌కి రావాలంటే టైం పట్టేలా ఉందే అన్నాడు. ఏం పర్వాలేదండి. మా ఆయన కోసం నేను ఆ మాత్రం వెయిట్ చేయలేనా? అంటుంది ప్రియ. 5 మినిట్స్ అమ్మో! అంటూ తన వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటాడు. కాల్ కట్ చేసి ప్రియతో డైనింగ్ హాల్‌కొస్తారు. ప్రియ అన్నీ వడ్డిస్తుంది. నువ్వు తిన్నావా అని అడుగుతాడు. తినలేదు, మీతో కలిసి తినాలని వచ్చాను అంటూ రాజ్కి తినిపిస్తూ తను తింటూ ఉంటుంది. రాజ్ ప్రియని చూస్తూ తినేస్తాడు. భోజనం అయిన తర్వాత రాజ్ ప్రియని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. అమ్మో, నా కోసం ఎందుకింత శ్రమ? నేనిక్కడే ఏదో ఒక తినేవాణ్ణి కదా. నా కోసం ఎంతో చేశారు, మీకోసం ఆ మాత్రం చేయలేనా? అయినా మీరేంటి, మా ఆయన కోసం నేనెంతో ప్రేమతో తీసుకొనొస్తే మీరు ఎలా అంటున్నారు అంటూ బొంగమూతి పెడుతుంది. రాజ్, అమ్మో నేనిలా చూస్తే ఇది ఆఫీస్ అని మర్చిపోయి ఇప్పుడే ముద్దు పెట్టాలనిపిస్తుంది అని ఇన్నర్లో అనుకుంటూ ప్రియని దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి, బంగారం కాస్త వర్క్ ఉందిరా అంటాడు. మీ వర్క్ అయిపోయేసరికి ఎంత టైం అవుతుందండి? ఈవినింగ్ అవుతుంది అన్నాడు. అవునా అంటూ కొంచెం డల్లుగా ఉంటుంది ప్రియ. అమ్మో ఆర్ యు ఓకే? ఏమైంది డల్ అయిపోయావు? ప్రియ మెల్లగా అంటే, రాజ్ గారు షాపింగ్కి వెళ్దామని. దీనికి అంతలా ఆలోచించాలా? సరే అయితే వర్క్ అయిపోగానే వెళ్దాంలే అని తన క్యాబిన్లోకి వెయిట్ చేయమని చెప్తాడు. రాజ్ వర్క్ చేస్తున్నంతసేపు ప్రియా రాజ్నే చూస్తూ అలాగే సోఫాలో పడుకుంటుంది. రాజ్ ప్రియని చూసి ప్రియా దగ్గరికి వెళ్ళి సరిగ్గా పడుకోబెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వర్క్ అయిపోగానే రాజ్ ప్రియని లేపడంతో ప్రియా లేచి, ఇలా నిద్రపోయావేంటి అనుకుంటూ ఫ్రెష్ అవడానికి రాజ్ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి చేరుకుంటారు. ఆది కార్ నేరుగా లావణ్య నడిపే ఆశ్రమం ముందు ఆగుతుంది. లావణ్యని అక్కడ చూసి ఆయా ఇంకా మేనేజర్ ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్తారు. లావణ్య లోపలికి వెళ్ళేసరికి సర్ప్రైజ్ అంటూ పిల్లలు ఆది లావణ్యకి కలిపి దండ వేస్తారు. ఇప్పుడెందుకు సార్ ఇవన్నీ అంటుంది లావణ్య. మేడం, మీరు ఈ ఆశ్రమాన్ని ఎంత బాగా నడుపుతున్నారు, అది కూడా ఏ లాభం ఆశించకుండా. ఈ పిల్లలందరినీ మీ పిల్లల్లాగే చూసుకుంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరు రాజుగారు దగ్గరుండి చూసుకుంటారు. అలాంటిది మీకు పెళ్ళయిందని తెలిసి పిల్లలు మీ హస్బెండ్ని చూడాలని గోల చేస్తే నేనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అంటాడు మేనేజర్. పిల్లలందరికీ ఆదిత్యని పరిచయం చేస్తుంది. పిల్లలు ఆదిత్యతో, మీకో టెస్ట్ బావా అంటారు. బావానా అన్నాడు ఆదిత్య. పిల్లలంతా, తను అక్క అయితే నువ్వు బావేగా. చెప్పండి అన్నాడు ఆదిత్య. మీరు మా అక్కని బాగా చూసుకుంటారా అన్నారు పిల్లలు. మీకు డౌటా అన్నాడు. డౌట్ లేదు బావా. మరి మరి మా అక్కకి ఏమేమి ఇష్టమో చెప్పు అన్నారు పిల్లలు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా అంటుంది లావణ్య. మీ అక్కకి ఐస్ క్రీమ్లు స్వీట్స్ ఇష్టం, ఎదుటి వారికి హెల్ప్ చేయడం ఇష్టం. అందరినీ తన వారే అనుకుంటుంది. తన మనసులో ఏముందో బయటికి చెప్పదు. అన్నిటికంటే ముఖ్యంగా తన ఫ్యామిలీ ఇంకా మీరంటే చాలా ఇష్టం అంటాడు ఆదిత్య. భలే, నువ్వు విన్ బావా, నువ్వు మా అక్కని బాగా చూసుకుంటావు అంటారు పిల్లలు. థ్యాంక్ యూ అంటాడు ఆదిత్య. చెప్పినవి విని లావణ్య ట్రాన్స్లో ఉండిపోతుంది. ఆదిత్య చెప్పినవి పిల్లలందరికీ స్వీట్స్ ఇచ్చేసి కాసేపు వాళ్ళ దగ్గర గడిపి రాజ్ ఫోన్ వస్తే మాల్కి బయలుదేరతాడు. రాజ్ వాళ్ళు ఆది వాళ్ళు వచ్చేసరికి అప్పటికే అక్కడికి రాజ్ ఫ్యామిలీ ప్రియా ఫ్యామిలీ అందరూ వచ్చుంటే అందరిని చూసి, వీళ్ళందరూ ఇక్కడ అని అడుగుతుంది. రాజ్, నేనే రమ్మన్నాను, అందరం కలిసి షాపింగ్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే రమ్మన్నాను అంటాడు. సో స్వీట్ అని రాజ్ రెండు బుగ్గలు లాగి రాజ్ ఏమంటాడని తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ ప్రియా అలా తన బుగ్గలు లాగేసరికి కొంచెం బ్లష్ అవుతూ తను ప్రియా వెనకాలే లోపలికి వెళ్తాడు. షాప్ మొత్తం రాజ్ బుక్ చేసుకోవడం వల్ల ఎవరు ఉండరు. ప్రియా షాప్ని చూసి, ఇది మీ పనే కదా అన్నట్టు రాజ్ వైపు చూస్తే అవును అన్నట్టు ప్రియని చూసి కన్ను కొడతాడు. ప్రియా రాజ్ అలా చేసేసరికి మిమ్మల్ని అనుకుంటూ అందరి దగ్గరికి వెళ్తుంది. అందరూ ఎవరి జెండలతో కలిసి వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు. ప్రియా మహాలక్ష్మి గారి కోసం కంచి పట్టు శారీస్ చూస్తూ ఉంటుంది. ప్రియా చూసేవి నచ్చి అందరూ అవే చూస్తూ ఉంటారు. రాజ్కి ఒక శారీ బాగా నచ్చి ప్రియా కోసం తీసుకుంటాడు.
దాన్ని ప్రియా చూడకుండా ప్యాక్ చేయించి బిల్ పే చేసి కారులో పెట్టమని షాప్ వాళ్ళకి చెప్పి ప్రియా దగ్గరకు వస్తాడు. అందరికీ పట్టు శారీస్ నచ్చడంతో అందరూ అవే తీసుకుంటారు. ఆదిత్యకి రెడ్ కలర్ అనార్కలి లాంగ్ ఫ్రాక్ నచ్చడంతో దాన్ని లావణ్యకిచ్చి ట్రై చేయమంటాడు. లావణ్య దాన్ని తీసుకుని వేసుకుని వస్తుంది. లావణ్యను చూసి మన ఆది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు దగ్గరికెళ్ళి లావణ్య నుదుటిపైన ముద్దు పెట్టేస్తాడు. ఒరేయ్, కాస్త చూసుకోనరా అని రాజ్ అనడంతో ఈ లోకంలోకి వచ్చి సారీ అని పక్కకి వెళ్ళిపోతాడు. లావణ్య తనలోని తను నవ్వుతూ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ప్రియా లావణ్యతో, ఏంటి వదినా, మా అన్నయ్యలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంది. లావణ్య మనసులో, ఇలాంటివి ఏంటి, ఇంకా ఎన్నో ఉన్నాయి మీ అన్నయ్య దగ్గర, సరే పద అని అందరి దగ్గరికి వెళ్తారు. ఎప్పట్లాగే యష్ షాపింగ్కి రాడు. నిత్య ఒక్కతే తనకి ఏం తీసుకోవాలో తెలియక ఏమీ నచ్చలేదని కూర్చొని ఉంటుంది. రాజ్ నిత్యాన్ని గమనించి యష్కి కాల్ చేసి ఒరే ఎక్కడా అంటాడు. ఏదో ప్లేస్ అని చెప్తాడు యష్. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉందా అన్నాడు రాజ్. ఏమీ లేదు అన్నాడు యష్. అయితే ఒక 10 మినిట్స్లో మాల్కి వచ్చాయి. ఇప్పుడా, ఎందుకురా, చెప్పింది చెయ్యి. నువ్వు రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా, సరే వస్తానుండు అంటూ ఫోన్ పెట్టి సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఫుల్ యూనిఫామ్లో వస్తాడు. రాగానే బాబా ఎందుకు రమ్మన్నావు అన్నాడు. వెళ్ళు, నీకే తెలుస్తుంది అని అక్కడ ఒంటరిగా కూర్చుని ఏమీ చూడకుండా ఉన్న నిత్యని చూపిస్తాడు రాజ్. యష్కి సీన్ మొత్తం అర్థమై నిత్య దగ్గరికి వెళ్తాడు. యష్ అక్కడికి రాగానే సులోచన, యష్ ఇప్పుడైనా రావడం అంటుంది. హా అత్త, కొంచెం పనుండి రాలేకపోయాను అన్నాడు. సరే సరే, ఇప్పటికైనా వచ్చావు కదా, చూడు తనకేం కావాలో అంటూ నిత్యని చూపెట్టి పెద్దలందరూ వేరే పక్కకు వెళ్ళి వాళ్ళకి కావలసినవి చూస్తూ ఉంటారు. నిత్య యష్ని చూసినా చూడనట్టే ఉంటుంది. యష్ వచ్చి నిత్య పక్కనే కూర్చుని, నిత్య బంగారం ఎందుకంత కోపం, వచ్చేసాను కదా అంటాడు. నిత్య యష్ వైపు చూసి, అబ్బో ఏసీపీ ఎస్ సింగానియా గారు, అరే మీకెన్నో అర్జెంట్ పనులు ఉంటాయి కదా, మీరు షాపింగ్ చేయడానికి వచ్చారా, నేను నమ్మలేకపోతున్నానే అంది. దీనికి బాగా కాలినట్టుంది అనుకుంటూ, అరే నువ్వు షాపింగ్ వచ్చినట్లు నాకు చెప్పాలి కదరా, నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అన్నాడు యష్. అయ్యో మీరు బిజీ కదా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు కదా, ఇంకా ఏమి చెప్పలేదు అని అంటున్నారు. అప్పుడు గుర్తుకొస్తుంది యష్కి నిత్య నుండి మిస్ కాల్ ఉండడం. సారీరా, సరే గాని అలగట్లే, పద నీకేం కావాలో తీసుకుందాం. నిత్య నాకేం వద్దు అంటూ కోపంగా కూర్చొని ఉంటుంది. యష్ నిత్య మొహంలో కోపం ప్లస్ బాధని గమనించి, ఛ నేను ఎప్పుడు ఇంతే, దీన్ని అస్సలు పట్టించుకోవడం లేదు అనుకుంటూ సరేరా అంటూ నిత్య భుజం మీద చేయి వేసి అక్కడే ఉన్న ఒక మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న పట్టు శారీ తీసి నిత్య భుజం పైన వేస్తాడు. నిత్యకి ఆ శారీ బాగా నచ్చడంతో దాన్ని ఓకే చేసి ఇద్దరు కలిసి జెంట్స్ సెక్షన్కి వెళ్తారు. అప్పటికే అక్కడ ఆది, లావణ్య, రాజ్, ప్రియలు ఉండడంతో వాళ్ళతో జాయిన్ అవుతారు. అందరూ డ్రెస్సెస్ తీసుకుంటుంటే ప్రియ రాజ్ కోసం మెటీరియల్ మాత్రమే తీసుకుంటుంది. షాపింగ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్లో అందరూ కలిసి తినేసి మల్హోత్రా మ్యాన్షన్కి చేరుకుంటారు. షాపింగ్ చేసి అలసిపోవడం వల్ల అందరూ నిద్రకి తొందరగానే ఉపక్రమిస్తారు. అలా అందరూ గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 12 గంటలకి ప్రియ రాజ్ షోలో కన్నయ్య అంటూ తట్టి లేపుతుంది. అమ్మో కాసేపు పడుకోనివ్వరా, తర్వాత పడుకుందురులే గాని లేవండి అంటూ లేపుతుంది. ఏంటమ్మో అంటూ రాజ్ లేచేసరికి రూమ్ మొత్తం డెకరేట్ చేయబడి ఉంది. అందరూ రూమ్లోకి వచ్చేస్తారు. రాజ్ అక్కడ అందరినీ చూసి తను మంచం మీద నుంచి లేచి ఎందుకు అని ప్రియా వైపు చూస్తాడు. ప్రియా నవ్వుతూ ఉంటే అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తూ ఉంటారు. రాజ్కి చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ కలిసి కిందికి వెళ్తారు. అక్కడ చూసి ఇదంతా ఎప్పుడు చేస్తారు అని అడుగుతాడు రాజ్. మేము చేయలేదు, అంతా ప్రియాని వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఇదంతా చేసింది. ఇల్లు మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేయబడి ఉంటుంది. చిన్న చిన్న శాండిల్యాడ్స్ కిందికి అంటే ఫ్లోర్కి టచ్ అయ్యేలా ఉండి వాటి మధ్యలో లైట్స్కి బదులు క్యాండిల్స్ ఉంటాయి. అక్కడ వాతావరణం మొత్తం డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో ఉంటుంది. రాజ్ అది చూసి మెస్మరైజ్ అవుతాడు. తర్వాత ప్రియా డెకరేట్ చేయబడి ఉన్న టేబుల్ని, దాని మధ్యలో 3 స్టెప్స్ ఉన్న కేక్ని తీసుకుని వస్తుంది. అందరి మధ్యలో రాజ్ కేక్ కట్ చేస్తాడు. ముందుగా ఆకాష్ గారికి, సులోచన గారికి తినిపించిన తర్వాత ప్రియకి పెట్టి ఆ తర్వాత అందరికీ పెడతాడు. అందరూ రాజ్కి తినిపించడం అయిపోయిన తర్వాత ఆది, యష్ కేక్ని రాజ్కి పూసేస్తారు. రాజ్ ఒరేయ్ అంటూ ఇద్దరు వెనక పడతారు. ముగ్గురు కలిసి అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు. ఆ అల్లరి చూసి పెద్దవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. సులోచన ప్రియా దగ్గరకు వచ్చి వాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోడు ఎందుకు అని ప్రియా అడిగితే ఈ బర్త్డే ఖర్చుతో కంపెనీ వర్కర్స్ని వాళ్ళ పిల్లల కోసం డొనేట్ చేస్తాడు. దానివల్ల చదువుకోలేని పిల్లలు చదువుకోవచ్చు కదా. ప్రియా రాజ్ యొక్క ఉన్నతమైన స్వభావానికి ఇంకా ఫ్లాట్ అయిపోతుంది. అవును వదిన, అన్నయ్యకి ఇలాంటివి ఇష్టం ఉండవు అంటుంది లావణ్య. తర్వాత అందరూ కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
గదిలోకి వెళ్ళగానే రాజ్ ప్రియని హక్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్ప్రైజ్ అమ్ము అంటూ ముద్దు పెట్టుకుంటాడు. ప్రియ రాజు వైపు తిరిగి కన్నయ్య మీరు హ్యాపీ కదా చాలా అన్నాడు. ప్రియ రాజుని హత్తుకుంటుంది. అవును, అందరూ నాకు గిఫ్ట్ ఇచ్చారు, మరి నీ గిఫ్ట్ ఏది అన్నాడు. మీకోసం ఇంత చేశాను సరిపోలేదా శ్రీవారు అంది. శ్రీవారు ఇదేంటి కొత్త పిలుపు? మా సైడ్ ఇలానే పిలుస్తారు కన్నయ్య అంది. మాటలు బాగా నేర్చావులే కానీ చేతలే మరి చప్పగా ఉన్నాయి అన్నాడు. నాకు తెలుసులేండి అంది. తెలిస్తే మరి అంటూ ప్రియ దగ్గరగా వస్తాడు రాజ్. ప్రియ రాజ్ ఎదపై చెయ్యి పెట్టి ఆపి రేపు మీరు నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకో అన్నాడు. మీతో కలిసి గుడికి వెళ్ళాలి అంది. రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు. తెల్లవారుతుంది. రాఘవ ఆకాష్తో సరేరా మేము బయలుదేరతాం అంటాడు. అదేంట్రా అప్పుడే వెళ్తారా అన్నాడు. అది కాదురా, ఊర్లో పుష్కరాలు మొదలవుతున్నాయి. వాటికి ఏర్పాట్లు గుడి ధర్మకర్తగా నాన్నగారే చేయాలి. అందుకని ఇవాళ తప్పకుండా వెళ్ళాలిరా అంటారు రాఘవ. ఆకాష్ సరే అనడంతో అందరూ బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటారు. రాఘవ వాళ్ళు బయలుదేరుతుండగా సులోచన గారు లావణ్యకి ఇవ్వవలసిన లాంఛనాలన్నీ పద్ధతి ప్రకారం ఇస్తుంది. దాన్ని చూసి లావణ్య సులోచనను పట్టుకుని ఏడ్చేస్తుంది. రాఘవ వాటిని చూసి ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ అని అంటే ఒక్కగానొక్క కూతురికి ఆ మాత్రం చేయలేమా అంటారు. ఆది చూడండి మావయ్య, మీరు ఇవ్వలేరని కాదు, కానీ ఇవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు. అంటే అల్లుడు గారు ఏదో మాకు కొన్ని ముచ్చట్లుంటాయి కదా, అవి తీర్చుకోవద్దా అంటాడు ఆకాష్. ఉంటాయి మావయ్య, నేను కాదనడం లేదు, బట్ నాకు కొన్ని ఉంటాయి కదా అన్నాడు ఆదిత్య. అంటే అన్నాడు ఆకాష్. ఏముంది మావయ్య, ఎప్పుడైతే తను మా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే తనకి ఏం కావాలో ఒక భర్తగా, నాన్నగా, అమ్మగా, ఒక తోబుట్టువుగా నా భార్యకి అన్నీ నేనే చేయాలి అనుకున్నాను. తాను అడగక ముందే తన అవసరాలు ఏంటో తెలుసుకుని వాటిని తనకి ఇవ్వాలి అనుకున్నా. మీరిలా తనకి కావాల్సినవి అన్నీ ఇస్తే నేనేమివ్వను? నేను వీటిని చూసి లావణ్యాన్ని పెళ్లి చేసుకోలేదు. మా పెళ్లి ఏ పరిస్థితిలో జరిగినా నేను తనని మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరించాను. వీటితో నాకు పని లేదు. నీలాంటి వాడు నాకు అల్లుడుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీలా ఆలోచించే వాళ్ళు ఉంటే ఆడపిల్లల కన్న ప్రతి తల్లిదండ్రులు తమకి ఆడపిల్ల పుట్టగానే బరువులా ఫీల్ కారు. మహాలక్ష్మి పుట్టింది అనుకుంటారు. ఒకవేళ నేను సంబంధం చూసి లావణ్యకి పెళ్లి చేసినా నీలాంటి వాడిని తీసుకొచ్చేవాడిని కాదేమో. అందుకే ఆ దేవుడే మిమ్మల్ని ముడివేశాడు అంటూ ఆదిత్యాన్ని హక్ చేసుకుని నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు దాని లైఫ్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఈ రోజు నీ ఆలోచనని చూశాక నేను ఇక నిశ్చితంగా ఉంటాను. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను, నా అల్లుడు ది బెస్ట్ అని అంటాడు ఆకాష్. అబ్బా ఆపండి, ఇప్పటికే మీరు చాలా పొగిడేసి అల్లుడికి దిష్టి పెట్టేస్తున్నారు అంది సులోచన. రాఘవ తల్లిదండ్రుల మాటల్ని పిల్లలకి దీవెనలు అవుతాయమ్మా, దిష్టి పెట్టవు. అది సరేలే కాని ఒరే ఆకాష్, నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలన్నారా అన్నాడు రాజావారు. ఆకాష్, ఎల్లుండి జరగబోయే ఉత్సవాలకి అందరినీ తీసుకొనిరా. ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయే ఈ మహత్ కార్యాన్ని ప్రియా రాజుల చేతుల మీదుగానే జరిపించాలి అంటారు. అలాగేనండి, తప్పకుండా అంటాడు ఆకాష్. రాజావారు ఇంకా అండి ఏంటి చక్కగా మావయ్య అని పిలువక? అలాగే మావయ్య అంటాడు ఆకాష్. అలా అందరి ఆప్యాయత అనురాగాల మధ్య లావణ్యకి వీడ్కోల్పలికి రాజ్ ప్రియలకి గుడికి బయలుదేరతారు. రాజ్ ప్రియ గుడికి చేరుకుంటారు. ఆ గుడిని చూసిన రాజ్ అమ్మో ఇక్కడికి తీసుకొనొచ్చావేంటి అని అడుగుతాడు. ఎక్కడికైతే మన బంధం ముడిపడిందో అక్కడి నుండి మన జీవితాన్ని ప్రారంభించాలని. అంటే అంటాడు. మీరు అనుకున్నదే కానీ పదండి అంటూ రాజ్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. ఇద్దరి పేరు మీద అర్చన చేయించి పంతులు గారిచ్చిన హారతి తీసుకుని రాజ్కి కుంకుమ ఇస్తుంది. రాజ్ నవ్వుతూ ఆ కుంకుమని తీసుకుని ప్రియా పాపిట్లో పెడతాడు. ప్రసాదం తీసుకుని గుడి మెట్లపై కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికెళ్తారు. రాజ్కి అర్జెంటుగా ఫోన్ వస్తే మాట్లాడి ప్రియా దగ్గరికి వెళ్ళి అమ్మో ఈరోజు నీతో ఉంటానని అనుకున్నాను, కానీ అనుకోకుండా ఒక డీల్ వచ్చింది. ఆ పని చూసుకుని అది అవ్వంగానే వచ్చేస్తాను. ప్లీజ్ రా. మీరెప్పుడూ ఉన్నారని, అయినా మిమ్మల్ని ఉండమనడం నాదే బుద్ధి తక్కువలే అంటుంది ప్రియ. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికే అంటాడు. ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అంటుంది. మై స్వీట్ అమ్ము అంటూ ప్రియ బుగ్గరడాకి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.